ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చిన డైలాగ్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గంట కొట్టండి ఫ్రెండ్స్. బాబమ్మ స్నానం అయితే చేసి వచ్చిన. నువ్వు దీపావళికి పెట్టినవానే ఇలా తొలేకాదశి కదా. ఇల్లు ఊడ్చినా తుడిచినా దీపాలు సుధా పెట్టిండ్రా. ఇలా పండుగ పెట్టుకొని డాడీ వాళ్ళు ఇంకా అత్తలేడందే. అతనట్టు రేపో ఎల్లుండో బండిగాలతో కప్పతల్లి ఆడిస్తానంటే అదరా ఏమయ్యా చెప్పినావా? చెప్పినా పైనక తీసుకొస్తావా అడుగు నీకు. అడుగుకి వాన పడుతుంది. ఇలా తొలయా కసి అదరా ఇంత మటన్ చికెన్ తేకపోయినవరా పైసలు ఇస్తా. ఏం మటన్ ఎందుకే చికెన్ ఎందుకే? ఇవాళ పండుగ పెట్టుకొని మటన్ చికెన్ తింటారే, ఇవాళ ఉపవాసం ఉండాలి. ఇక మటన్ చికెన్ వద్దా అంటాడు, పైసలు మిగులుతాయి. ఇక బాబమ్మ నీకు ఈ పాట తెలుసానే? ఏం పాటరా? ఇది మంచిగా ఉన్నది. కాయ పెళ్ళం కాయ రొట్టె, కాయ పెళ్ళం కాయ పెళ్ళం కాయ రొట్టె, కాయ పెళ్ళం కాయ రొట్టె. నీకు సుత్తపడి గిట్టుండే పాట. నిజంగానేరా. సరే మరి బాబమ్మ నేను బండి కానీ తీసుకొని వస్తానే. తీసుకురా. బన్నీ ఏంద్రా కొత్త దుడ్డేనా రా మీది? మేకనా? మేక ఎందుకు కొన్నారు ఇప్పుడు? కోయడానికి మా ఇంట్లో మటన్ కూర. ఏకాదశి రోజు మటన్ తింటారా రా? నువ్వు మా ఇంటికి రాదన్న. ఎందుకు నాకు మటన్ వద్ద ఏమదు పో. అవునండి మా బాబమ్మ రమ్మంటాను ఎందుకొని. తీసుకొచ్చినావు కదా, ఇక సిద్ధం చేయి. నా పాయింట్ ఎందుకు ఎక్కుతా అన్నా? అరే కప్పతల్లి ఆడాలంటే షెడ్యూల్ ఉండాలా? ఇక మంచిగా అయిందా? అవన్నీ తీసుకొచ్చి మంచిగా రెడీ చేయక లాగిప్పి వెళ్ళదింగుతుంది. ఇక ఏం కాదు, నాకు ఇష్టం మంచిగా ఉన్నట్టు మబ్బు చేస్తారు, వాన పడుతుంది కానీ పాలు పడిపోయి. వాన అయితే పడుతుంది. ఇక బెండ చెట్లు మంచిగా మొలుతాయి. ఇక నిన్ను దేవుడు మంచిగా కరుణించిండురా. బాబమ్మ ఇలా చికెన్లు మటన్లు తినచ్చానే? తినచ్చు కానీ నువ్వు వద్దన్నావు కదా అని పైసలు వెనక పడతాయని వద్దన్నా. సరే మరి ఆ బన్నీ కానీ ఇంట్లో నన్న మటన్ ఉన్నదట, వాళ్ళ దగ్గర నువ్వు ఉన్నదో లేదో ఫోన్ చేసి వస్తావానికి. మరి చేసుకోబో. బన్నీ మటన్ కూర ఉన్నారా? కొంచెం వేసుకో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే నోరు పడిపోయిందా?